హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 81వ భాగం. ఆల్రెడీ ఉదయాన్నే తనకు తెలిసిన వాళ్ళ ద్వారా హారిక దురద గుంటాకు తెప్పించుకొని ఆయిల్ వేడి చేసి దురద గుంటాకుని నూరి దాని రసం ఆయిల్లో కలిపి పెట్టుకుని ఉంది. ఇప్పుడు ఆ ఆయిల్ బయటికి తీసుకువచ్చి పరిమళ గారి ఎదురుగా కింద కూర్చొని ఆ ఆయిల్తో ఒక్కసారి మసాజ్ చేస్తే చాలు, మీరు నడవటమే కాదు పరిగెడతారు చూడండి అని తన మోచేతుల వరకు ఉండే గ్లౌస్ తొడుక్కుంది. పరిమళ గారు అనుమానంగా, నాకేమీ వద్దు, ఇది నయమైనప్పుడే నయమవుతుందిలే, ఇంత త్వరగా బాగు చేయించుకొని నేను మాత్రం చేసేదేముంది, అలా పడి ఉంటుందిలే అని అంటుంటే మణికర్ విసుగ్గా, ఆపమ్మా, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నా అవసరం లేదంటూ మొండి పట్టుపట్టి ఇక్కడి వరకు తీసుకువచ్చావు. అలానే ఉన్నావంటే నీ కాలు పూర్తిగా పోయినా పోతుంది. హారిక ఏదో చేస్తానంటుంది కదా, చేయనివ్వు అని అరిచాడు. పరమేశ్వరన్ గారు కూడా అదే అనటంతో పరిమళ గారు విసుక్కుని, ఏముందిలే, మహా అయితే మసాజ్నే కదా, నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకొని సరే చెయ్యి అని చెప్పింది. హారిక సైడ్ స్మైల్తో, నాతోనే ఆటలు ఆడారు కదా అత్తయ్య, ఇప్పుడు చెప్తాను మీ పని అని ఆ ఆయిల్ అరిచేతి నిండా పట్టేలా తీసుకుని మోకాలి నుంచి అరిపాదం వరకు 2 పాదాలు ఒక 3 నిమిషాలైనా మసాజ్ చేసింది. 4 నిమిషం నుంచి పరిమళ గారి కాళ్ళు విపరీతంగా దురద వస్తూ ఉంటే కిందకి వంగి, హారిక, నాకు బాగా దురద వస్తుంది, అసలు ఈ ఆయిల్ ఏంటి అని అడుగుతూనే చేతులతో గీరుకుంటూ ఉన్నారు. ఓ, చెప్పటం మర్చిపోయాను అత్తయ్య, నయమయ్యే టైంలో ఇలా లైట్గా ఇచ్చింగ్ ఉంటుందంట, భయపడకండి, నేను ట్రీట్ చేస్తాను కదా, ఈ ఆయిల్ మొత్తం మసాజ్ చేశాను అంటే దెబ్బకి మీరు లేచి నిలబడతారు, నాది హామీ అంటూ మరోసారి దిట్టంగా ఆయిల్ తీసుకొని కాళ్ళ మీద రాస్తూ ఉంటే పరిమళ గారికి దురద ఎక్కువయ్యి, నా వల్ల కావటం లేదు, వదిలే అంటూ కాళ్ళు వదిలించి హారిక చేతుల్ని దూరం విసిరేసి 2 కాళ్ళు గీరుకుంటూ ఉంటే, ఏమైంది పరిమళ అని పరమేశ్వరన్ గారు కంగారుగా అడిగారు. మణికర్ కూడా అయోమయంగా చూస్తూ ఉంటే హారిక నవ్వుకుంటూ పైకి లేచి నిలబడి, మీ ఇష్టం అత్తయ్య, మళ్ళీ రేపు ఇలానే చేస్తానులేండి, డోంట్ వరీ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవటానికి కిచెన్లోకి వెళ్తే పరిమళ గారు ఆ దురద తట్టుకోలేక కాళ్ళు రక్తం వచ్చేలా గీరుకుంటూ ఉన్నారు. ఇక తట్టుకోలేక, నేను వెంటనే స్నానం చెయ్యాలి అని పరమేశ్వరన్ గారి వైపు చూస్తూ, రూమ్లోకి తీసుకువెళ్ళండి, నేను నడవలేను, ఎత్తుకొని వెళ్ళండి అని అన్నారు. ఏంటి, నిన్ను ఎత్తుకొని వెళ్ళాలా అని కళ్ళు నోరు పెద్దవి చేసి, నువ్వేమైనా 20 కేజీలు ఉన్నావు అనుకుంటున్నావా, 100 కేజీస్ ఉండుంటావు, ఇంత బరువు నేనెలా మోయగలను, కావాలంటే నడిపించుకొని తీసుకువెళ్తాను అంటుంటే పరిమళ గారు గేరుకుంటూనే, నేను అస్సలు నడవలేను, ప్లీజ్ తీసుకువెళ్ళండి అని దీనంగా అడుగుతుంటే ఇంతలో హారిక బయటికి వచ్చి, అయ్యో అత్తయ్య, అది అంతే ఉంటుంది, మీరు వదిలేయండి, ఒక్క అరగంట అలా వదిలేశారు అనుకోండి, నేను మసాజ్ చేసిన ఆయిల్ మీ శరీరంలోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఈ దురద తగ్గుతుంది, లోపల నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ అవి స్ట్రాంగ్ అవుతూ మిమ్మల్ని లేచి నిలబడేలా చేస్తాయి అని నవ్వుతూ అంది. ఓహో, అయితే ఒక అరగంట వెయిట్ చేయి పరిమళ, హారిక తగ్గుతుంది అంటుంది కదా అని పరమేశ్వరన్ గారు చెప్పి, సరే నేను ఆఫీస్కి రెడీ అవుతాను
అని రూమ్లోకి వెళ్తూ ఉంటే పరిమళ గారు ఆ దురద తట్టుకోలేక, అమ్మో నా వల్ల కాదు, నేను ఈ దురద తట్టుకోలేను అని ఒక్కసారిగా పైకి లేచి పరిగెడుతూ ఉండగానే హారిక ఆవిడ చేతిని పట్టుకొని, అదేంటి అత్తయ్య ఇంత త్వరగా లేచి నిలబడ్డారు? ఇన్ని రోజులు ఎంతో కష్టపడి లేపితే కానీ లేచేవారు కాదు. మరి ఈరోజు ఏ సహాయం లేకుండా అలా పరిగెడుతున్నారు ఏంటి? నేను చెప్పిన నేను చెప్పిన అరగంట కూడా కాలేదు. మీరు కనీసం నిలబడటానికి శక్తి రావటానికి అని సూటిగా చూస్తూ అడిగింది. పరిమళ గారు గతుక్కుమని తన గురించి బయటికి వచ్చిందంటే కొడుకు, భర్త ఇద్దరు అసహ్యించుకుంటారేమోనని భయపడి బయటికి బింకం ప్రదర్శిస్తూ హారిక చేతిని వదిలించి కాళ్ళ మీద గీరుకుంటూ, అయితే ఏంటి, నువ్వు చేసిన ఆయిల్ మసాజ్ మహత్యం నన్నిలా పరిగెత్తేలా చేస్తుంది అని వెళ్తూ ఉండగానే, అదంతా అబద్ధం. నేనసల ఆ ఆయిల్‌లో ఎటువంటి కెమికల్స్ కలపలేదు. జస్ట్ దురదగొంటాకు కలిపాను. నాకు మీ గురించి నిన్నే తెలిసింది. మీరు కావాలని నన్ను ఇబ్బంది పెట్టటానికి ఇలా కాలు బెణికి బాగా అవుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారని నా కళ్ళారా చూశాను నేను మీరు నడవటం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అత్తయ్య? నన్ను ఇబ్బంది పెడితే మీకెందుకు అంత సంతోషం వస్తుంది? అని బాధగా అడిగింది హారిక. పరమేశ్వరన్ గారు, మణికర్ గారు ఇద్దరు షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు హారిక అని అంటూ ఉండగానే, హారిక ముందు రోజు పరిమళ గారు నడిచి నడిచింది తీసిన వీడియో వాళ్ళిద్దరికీ చూపించి, అత్తయ్యకి ఎప్పుడో బాగైపోయింది, కానీ కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉండగానే, పరిమళ గారు విసుగ్గా, నిజం తెలిసిపోయాక ఇంకెందుకు దాగుడు మూతలు అనుకొని, అవును అయితే ఏంటి, నువ్వు చేసింది ఏమైనా నువ్వు పని ఏమైనా ఛీ! నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? అత్తగారిని ఇలా చేస్తావా అని అరిచి రూంలోకి వెళ్ళిపోతే, పరమేశ్వరన్ గారు చిరాకుగా వెళ్ళిన పరిమళ గారి వైపు చూస్తూ, నన్ను క్షమించమ్మా, దాని గురించి తెలిసి కూడా దాని నాటకం నమ్మాను అని పరమేశ్వరన్ గారు బాధగా అన్నారు. మణికర్ కూడా బాధగా హారిక వైపు చూస్తూ, మా అమ్మ వల్ల నువ్వు ఇన్ని రోజులు బాధపడ్డావు కదా హారిక, నేను కూడా గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటే, హారిక చిరునవ్వుతో, అలా మాట్లాడకండి మావయ్య. మణికర్, మీకు తెలియదు కాబట్టి ఇలా జరిగింది, తెలిస్తే అలా జరగనిస్తారా ఏంటి? నేను మాత్రం తెలుసుకున్నాక ఇన్నాళ్ళు ఏదో నేను మాత్రం తెలుసుకున్నానా ఇన్నాళ్ళు? ఏదో నిన్న తెలిసింది ఈరోజు బయట పెట్టేలా చేశాను అంతే. వదిలేయండి. అత్తయ్యకి నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. ఎంతైనా ఆవిడ ఆశల్ని కూల్చేసేలా నేను మీ ఇంటి కోడల్ని అయ్యాను కదా! అందులోనూ వారసుడిని ఇవ్వలేదన్న కోపం రెండూ ఉండటం వలన నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేశారు. పర్వాలేదు. వీటన్నిటి వలన నాకు కూడా ఎంతో కొంత జ్ఞానోదయం అయితే అయ్యింది. అవుతుంది కదా! అందరిని అంత ఈజీగా నమ్మకూడదని. వెళ్ళండి. వెళ్ళి ఆఫీస్‌లకి రెడీ అవ్వండి. నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్‌లోకి వెళ్ళిపోతే, మణికర్ పరమేశ్వరన్ గారితో, ఇందుకే నేను విడిగా ఉంటాను అన్నాను. ప్రతి చిన్న విషయానికి హారికనే ఆడిపోసుకోవటం, లేకపోతే తనని ఇబ్బంది పెట్టటమే పనిగా పెట్టుకుంది అమ్మ. కొంచెం అవి తగ్గించుకోమని చెప్పండి. నేను చెప్తే భార్యకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నానన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి అసహనంగా పాపని తీసుకుని రూంలోకి వెళ్ళిపోతే, పరమేశ్వరన్ గారు కోపంగా పరిమళ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. పరిమళ గారు వాష్‌రూమ్‌లోకి వెళ్ళి దాదాపు అరగంట పాటు రుద్ది
సబ్బు అరగదీసి రూపాయి బిల్లంత చేసి బయటికి వచ్చినా ఇంకా దురద వదలకపోవటంతో అంతే గీరుకుంటూ బయటికి వచ్చి ఏం పూసి చచ్చిందో ఏమో నా కాళ్ళని పూర్తిగా నాశనం చేసింది. అమ్మో అమ్మో, అత్తనే చంపేయాలని చూసింది. అలాంటి కోడలు ఎవరికీ ఉండకూడదు అని గుండెలు బాదుకుంటూ అరుస్తూ వచ్చి పరమేశ్వరన్ గారి పక్కన కూర్చొని, చూసారా మీ కోడలి నిర్వాకం ఎంత పని చేసిందో, నన్ను దాని అత్తగారిని కూడా చూడకుండా ఇలా మంచానికి పరిమితం చేసేలా చేసింది. మీరు అరవరా తనని అని ఉక్రోషంగా అడిగారు. పరమేశ్వరన్ గారు పళ్ళు బిగబెట్టి, నువ్వు చేసిన తప్పుకి హారికని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? అయినా ఏం మాయరోగం పుట్టిందే నీకు? కోడల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు. పైగా తను బాలింత అని తెలిసి కూడా ఇలా రాచి రంపాన పెడతావు ఏంటి? కొంచెం కూడా మానవత్వం లేదా నీకు? ఎందుకు హారిక విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు? హారికని కాదే అరవాల్సింది. నిన్ను నిన్ను అరవటం కూడా కాదు. బెల్ట్ తీసుకొని కొట్టాలి. నువ్వు చేసే పనులకి. ఇంత పెద్ద దానివయ్యావు. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. చూడు పరిమళ, ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవటం అంత సభ్యత కాదు అని నేను ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని ఆటలు ఆడినా నోరు మూసుకొని ఉన్నాను. అలాగని ప్రతిసారి ఇలానే చేశావంటే మాత్రం నాలోని సహనం నశించి నీ మీద చేయి చేసుకునేలా చేస్తుంది. గుర్తుంచుకో. ఇకనైనా మారు. నువ్వు హారికకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ తనకి మరొక భారం కాకు. ఇప్పటికే ఇంటి పని మొత్తం తనే మోస్తుంది. గుర్తుంచుకో, హారిక మనకి మణికరితో పాటు తనే మన కూతురు. మరియు కోడలు కూడా. నీ కూతురు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో హారిక విషయంలో కూడా అంతే ఉండు అని అరిచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే పరిమళ గారు మూతి తిప్పుకుంటూ ఓ పెద్ద చెప్పొచ్చారు. ఆవిడ గారు నాకు కూతురు ఎలా అవుతుంది? నేనేమైనా కన్నానా పెంచానా? అయినా అది కావాలని ఇదంతా చేసింది. ఏ 4 నెలలు నాకు సేవలు చేస్తే అరిగిపోతుందా కరిగిపోతుందా? నేను చేసింది మీ ముందుకి ఎందుకు బయట పెట్టాలి అంటే కావాలని నన్ను మీ అందరి ముందు దోషిని చెయ్యాలని చూసింది. దానిని వదిలిపెట్టను అని పళ్ళు నూరుకుంటూ పరమేశ్వరన్ గారు మణికర్ గారు ఎప్పుడు బయటికి వెళ్తారా అని చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.